ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఏంటి ఇద్దరు దిగులుగా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారమ్మా? అదేరా, మా షష్ఠి పూర్తి ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది అని చెప్పాం కదా. అందరూ ఎక్కడికెళ్లారు? ఊరికెలా తిరిగి వస్తున్నాం అత్తయ్య. ఒక్క నిమిషం ఆగండి అక్క. ఏంటి? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఎల్లుండి అత్తయ్య మావయ్యలకి షష్ఠి పూర్తి ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. కొడుకులు కోడళ్ళు అందరం ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం. అందరం కలిసి పెద్దవారికి ఆ ఫంక్షన్ చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మీరందరూ దీనికి ఒప్పుకోవాలి. నా మాటని కాదనని అనుకుంటున్నాను. అవని, నువ్వు మంచి పని చేయాలనుకుంటున్నావు, ఎందుకు కాదంటారు? అంటే నువ్వు నిర్ణయం తీసుకొని మా మీద ఆర్డర్స్ పాస్ చేస్తున్నావన్నమాట. నువ్వు ఇంటికి మహారాణివి, మేమంతా నువ్వు చెప్పినట్టు చేసే చెలికత్తెలమన్నమాట. నీ ముందు మేము తలదించుకొని నిలబడాలి, చేతులు కట్టుకొని ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మాదంతా నీ ముందు బానిస బ్రతుకన్నమాట. అయ్యయ్యో, ఎందుకక్క అంత పెద్ద మాటలు అంటున్నావు? అసలు అవని చెప్పిన దానికి నువ్వు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా వదినా? ఎందుకు లేదురా? మీ వదిన మాటలకు అర్థం ఏంటంటే, ఇలాంటి విషయాలు పెద్ద కోడలతోనూ తోటి కోడలతోనూ ఇంటి ఆడపడుచుతోనూ చెప్పి అందరి అభిప్రాయం అనుమతి తీసుకుని చెయ్యాలి గాని ఒక్కతే ఎలా నిర్ణయం తీసుకుంటుంది అని అర్థం. అక్కన్నది నిజమే కదా. నువ్వు ఈ ఇంటికి బాస్ లాగా సొంత నిర్ణయాలు ఏంటవని? నేనేదో తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నట్టు ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నా నిహారిక తీసుకోవాలి. మధ్యలో నువ్వెవరివి? జాతకం కలిసిన కోడలకి ఏం గౌరవం ఉన్నట్టు, ఏం మర్యాద దక్కినట్టు. పేరొకరిది, పెత్తనం ఒకరిది. ఇలాంటిది ఏదో ఒకటవుతుందని నీకు చెప్తూనే ఉన్నాం కదమ్మా. నువ్వు మా మాట విన్నావా? వద్దమ్మా, ఈ వయసులో మాకు అలాంటి ఫంక్షన్ జరగకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక ఈ విషయం వదిలేయండి. మీరు కాసేపు ఆగండి మావయ్య. నేను తీసుకున్న నిర్ణయంలో తప్పే ఉందక్కా? నాకు కనీసం ఇలాంటి ఆలోచనైనా వచ్చింది. మీలో ఎవరికైనా ఎల్లుండ వీళ్ల షష్ఠి పూర్తి అన్న విషయమైనా గుర్తుందా? ఒక్కోసారి నేను నా పుట్టినరోజునే మర్చిపోతాను, దాందేముంది? నా మాట వినకూడదు అని కూడబలుక్కున్నారా? నీకెలా తెలుసు? బావా, జోకులకిది సమయం కాదు బావా. అందరూ దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయమే అవని. కానీ ఈ సంగతి మాతో ముందు చెప్పుంటే సంతోషించేవాళ్లం కదా. సరే అక్క, అయిందేదో అయింది. అందరము అవని చెప్పినట్టే విందాము. లేదు అంటే అత్తయ్య వాళ్ళ దృష్టిలో మనం చెడైపోతాము. అరే ఏంటి ఈ మనుషులు పెద్దవాళ్ల సంతోషం కోసం ఓ ఫంక్షన్ చేస్తుంటే ఇలా అడ్డుపడుతున్నారు అని మన గురించి నెగటివ్ గా అనుకుంటారు. అత్తయ్య వాళ్ళకి షష్ఠి పూర్తి అంటే మనకి సంతోషమే కదా, ఒప్పుకుందాం. ఎలా ఒప్పుకుంటాను నిహారిక? మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఏ సంవత్సరము మా పెళ్లి రోజే చేయలేదు. మాకు పిల్లలు కలగలేదు అనే చులకన భావంతో ఏ చిన్న ఫంక్షను మా కోసం చేయలేదు. పిల్లలు కలగడం, పిల్లలు కలగకపోవడం అనేది దేవుని ఆశీర్వాదం బట్టి ఉంటుంది. అందులో నీ తప్పేముంది? మేము ఏనాడైనా నీకు పిల్లల్లేని విషయం గురించి మాట్లాడామా? నా ముందు అనకపోవచ్చు, కాని మీకు మీ పెద్ద కొడుకు నుంచి వారసుడు కావాలి అన్న ఆశ మీకు ఉంటుంది కదా. మా గురించి బయట ఎవరి దగ్గర ఎన్నెన్ని మాటలన్నారో మాకేం తెలుసు. మా పిల్లల గురించి
బయటి వాళ్ల ముందు చులకనగా మాట్లాడే మనస్తత్వాలు కాదమ్మా మావి. ఈ నేళ్లలో మా గురించి అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇప్పుడు నేను మీతో వాదించుకుంటూ ఉండలేను. నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు కదా అని నువ్వు మా నెత్తి మీదకి ఎక్కకు. నువ్వు షష్ఠి పూర్తి ఫంక్షన్ చేసుకోవాలి అంటే చేసుకో. నేను మాత్రం ఆ ఫంక్షన్లో ఉండను. శతకోటి లింగాల్లో బోడిలింగం లాంటిది ఈ లావణ్య లేనంత మాత్రాన ఈ ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటి అని నీ మనసులో అనుకుని ఉంటావు. నాకు ఈ ఇంట్లో అలాంటి స్థానమే ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అక్క అక్క ఆగక్క. అమ్మా నాన్నలకి సంబంధించిన విషయంలో నువ్విలా పంతానికి పోవడం ఏం బాలేదు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే మీ అన్నయ్యతో మాట్లాడుకోండి. నాతో ఆర్గ్యూ చేయొద్దు. అక్క మాకు పెళ్ళెప్పుడయిందో డేట్ కూడా గుర్తులేదు. అలా అయిపోయింది మా పరిస్థితి. మాకు మాత్రం పెళ్లి రోజు లాంటి ముచ్చట్లు జరిగాయా ఏంటి? అనకూడదు గాని నేను ఇల్లరికం అవడం వలన చాలా కోల్పోయాను. ఆనాడు ఇల్లరికం రాకపోయి ఉంటే బాగుండేది. కాస్త గౌరవమైనా ఉండేది. ఫంక్షన్ మీరే చేసుకోండి. మేము గదిలోంచి బయటికే రాము. ఎవరైనా మా గురించి అడిగితే ఊరెళ్ళామని చెప్పండి. నాకిష్టమే అత్తయ్య. కాకపోతే మీ పెద్ద కోడలికి పెద్ద కూతురికి ఇష్టం లేనిదే నేను గనుక వస్తానని చెప్పాను అంటే రేపటి రోజున వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటారు. మామూలుగా ఉండదు. వదిన శాపనార్థాలతో, అక్క సామెతలతో చంపుకు తింటారు. ఇది అందరం కలిసి జరుపుకునే ఫంక్షన్లా నాకు అనిపించడం లేదు. అందరి మధ్య పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి తీసుకున్న నిర్ణయంలా ఉంది. ఇంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి నచ్చనప్పుడు ఇలాంటివి జరుపుకోవడం అనవసరం అవని. నేనైతే ఇందుకు ఓటేయలేను. తర్వాత మీ ఇష్టం. యదా భార్య తదా భర్త. పద నిహారిక. ఈ గొడవ ఇంతటితో సద్దుమణిగిపోనీయమ్మా. నా మాటని కాదని నువ్వు ముందుకు తీసుకువెళ్తే గొడవ పెద్దదవుతుంది. వద్దమ్మా, మాకే సంతోషాలు అవసరం లేదు. మీరంతా సంతోషంగా ఉండండి చాలు. అత్తయ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.